కాటేరమ్మ కొడుక్కి కోపం వచ్చింది. అసలు ఫుల్ డల్గా ఐపీఎల్ రీస్టార్ట్ అయినా ఒక్కసారిగా ఐపీఎల్కి ఊపు తెప్పించారు సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు. ఎందుకంటే అసలు ఐపీఎల్లో ఆల్రెడీ అస్సాం ట్రైన్ ఎక్కేసి ఇంకా నిరాశతో ఇంకా ఎందుకు చూడడం అనేలాగా ఉన్న తెలుగు క్రికెట్ అభిమానులకి నిన్న ఒకవేళ వాళ్ళు మ్యాచ్ చూసుంటే అంతకంటే ఎగ్జైటింగ్ మూమెంట్ ఇంకోటి ఉండకపోవచ్చు ఇప్పటిదాకా జరిగిన ఈ సీజన్లో. అసలు మ్యాచ్లన్నీ ఓడిపోయి ఎప్పట్లాగే కంబ్యాక్ ఇస్తారు అనుకున్న ప్యాట్ కమిన్స్ జట్టు ఆ కంబ్యాక్ ఇవ్వలేక టోర్నమెంట్ నుంచి వెళ్ళిపోవడమే కాకుండా పోతూ ఒక 2 టీములన్నా తమతో పాటు తమ అస్సాం ట్రైన్ని ఎక్కించాలి అని డిసైడ్ అయ్యి బరిలో దిగినట్టున్నారు. నిన్న లక్నో సూపర్ జైంట్స్కి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 200 పరుగుల లక్ష్యాన్ని చాలా ఈజీగా చేసేసింది. సో ఈ చేజ్లో మెయిన్ కీ రోల్ పోషించిన అభిషేక్ శర్మ గురించి మాట్లాడుకోవాలి. అభిషేక్ శర్మ చుట్టూతోనే ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి. సో అభిషేక్ శర్మ ఈ సీజన్లో అడపాదడపానే ఆడిన హీ ప్లేడ్ విత్ సచ్ ఫ్లేయర్. చాలా ఎక్సలెంట్గా తను ఆడిన షాట్స్ కానీ ఇట్స్ బై ద బుక్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఇండియన్ క్రికెట్కి తనే ఫ్యూచర్ అని చెప్పుకుంటూనే ఆడాడు. అలాంటి అభిషేక్ శర్మ యూజువలీ వెరీ కామ్ వెరీ కూల్ పర్సన్. అభిషేక్ శర్మ 50 కొట్టిన తర్వాత లక్నో బౌలర్ దిగ్వేష్ రతి కూడా ఈసారి ఐపీఎల్లో తన టాలెంట్ని బాగా ప్రూవ్ చేసుకున్నాడు. హీ టుక్ మోర్ దెన్ 15 వికెట్స్ అండ్ లీడింగ్ బౌలర్ లక్నో సూపర్ జైంట్స్కి దిగ్వేష్ రతి. కానీ తనకు ఒక చిన్న మెలికుంది. ఎప్పుడు బ్యాట్స్మెన్ని అవుట్ చేసినా అదేదో ఒక సెలబ్రేషన్, అంటే వాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నట్టుగా ఒక సెలబ్రేషన్ ఇస్తాడు. ఆ సెలబ్రేషన్ ఇప్పటిదాకా ఏ బ్యాట్స్మెన్కి పెద్దగా నచ్చదు కూడా. అండ్ ఐపీఎల్ వాళ్ళు కూడా, ఐపీఎల్ ఆర్గనైజింగ్ కమిటీ కూడా దిగ్వేష్ రతి పైన ఫైన్ వేస్తూనే వచ్చింది. అయినా సరే నేను తగ్గేదే లేదంటూ దిగ్వేష్ రతి సెలబ్రేట్ చేస్తూనే వచ్చాడు. నిన్న కూడా సరిగ్గా అలానే దిగ్వేష్ రతి అభిషేక్ శర్మకి ఇచ్చిన సెండ్ ఆఫ్ అభిషేక్ శర్మకి ఎందుకో అంతగా నచ్చలేదు. అంటే అభిషేక్ శర్మని చూస్తూ దిగ్వేష్ రతి పెవిలియన్కి పో అన్నట్టుగా చెప్పిన మూమెంట్ అభిషేక్ శర్మకి పీకల్లోతు కోపాన్ని తెప్పించింది. సో అందుకే అభిషేక్ శర్మ ఎప్పుడు చాలా కామ్గా చాలా ప్రశాంతంగా కనిపించే అభిషేక్ శర్మ కూడా హీ లాస్ట్ హిస్ కూల్ అండ్ హీ వెంట్ అగెయిన్స్ట్ దిగ్వేష్ రతి డైరెక్ట్గా. అంటే దిగ్వేష్ రతి చాలా హైట్, చాలా కొంచెం స్టౌట్ బాడీ ఉన్నట్టుగా అనిపిస్తాడు. అభిషేక్ శర్మ కొంచెం పిల్లవాళ్ళలాగా కనిపిస్తాడు. అయినా సరే అది దాంతో సంబంధం లేకుండా ఇద్దరు క్లాష్ అయ్యారు అండ్ ఇద్దరి మధ్య మాటలు ఎక్స్చేంజ్ అయ్యాయి. నీ పిలక కత్తిరిస్తానంటూ అభిషేక్ శర్మ దిగ్వేష్ రతికి చెప్పినట్టుగా కూడా సోషల్ మీడియాలో ఇప్పటికే బాగా ప్రచారం జరుగుతుంది. సో ఇంకా ఇలా ఎన్ని చెప్పుకున్నా దిగ్వేష్ రతి మాత్రం మ్యాచ్ తర్వాత అభిషేక్ ఒకరినొకరు ఆలింగనం చేసుకొని దే హ్యావ్ హగ్డ్ అండ్ దే టాక్ టు ఈచ్ అదర్. కానీ ఆ మూమెంట్ గురించి ఒకసారి మనం తిరిగి ఇఫ్ రీఅనలైజ్ దట్ మూమెంట్, దిగ్వేష్ రతి ఇప్పటిదాకా తన సిగ్నేచర్ మూమెంట్ అని చెప్పుకున్న బ్యాట్స్మెన్ని చూస్తూ వాళ్ళని పెవిలియన్కి పంపించే సెండ్ ఆఫ్ ఏ బ్యాట్స్మెన్కి నచ్చదు. ఈవెన్ ద గ్రేట్స్ లైక్ సచిన్, రికీ పాంటింగ్ వీళ్ళందరూ కూడా ఎప్పుడైనా బౌలర్స్ చేసినప్పుడు దే హ్యావ్ ఆల్వేస్ హేటెడ్ ఇట్. అండ్ అభిషేక్ శర్మ అసలు తప్పే లేదు. అందుకనే అనుకుంటా సన్ రైజర్స్ ఫ్యాన్స్ హూ ఆర్ జనరలీ క్రికెట్ లవర్స్ ఏం చేశారంటే ఎప్పటికీ ఇలా దిగ్వేష్ రతి లాంటి అగ్రెసివ్ బౌలర్స్ని ఎంకరేజ్ చేసిన నిన్న జరిగిన మూమెంట్లో మాత్రం అసలు వాళ్ళ ఎగ్జైట్మెంట్ అనుకోండి, వాళ్ళ కోపం అనుకోండి తట్టుకోలేకపోయారు. దిగ్వేష్ రతి ఇన్స్టాగ్రామ్ కామెంట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే అభిషేక్ శర్మని పొగుడుతూ దిగ్వేష్ రతిని తిడుతూ ఫుల్గా కమెంట్ల వర్షం కురిపిస్తున్నారు దిగ్వేష్ రతి పైన. సో ఇలాంటి మూమెంట్లో అసలు ఐపీఎల్కి నిన్న జరిగిన మ్యాచ్ ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ జరిగిన కోల్కతా ఆర్సీబీ మ్యాచ్ వర్షం మూలంగా ఇట్ గాట్ వాష్డ్ అవే. నెక్స్ట్ జరిగిన 2 మ్యాచ్లు పెద్దగా ఎగ్జైట్మెంట్ తీసుకురాలేదు. కానీ నిన్న జరిగిన ఆ ఒక్క డ్రమాటిక్ మూమెంట్తో మళ్ళీ జనాలు ఐపీఎల్ గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు రాబోయే నెక్స్ట్ 4-5 మ్యాచెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అలాంటి టైంలో నిన్న జరిగిన ఒక యాక్సిడెంటల్ మూమెంట్ ఇట్ బికేమ్ వెరీ క్రూషియల్ ఫర్ ఐపీఎల్ టు సస్టైన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకసారి బ్రేక్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయితే అంత ఎగ్జైట్మెంట్, ఫస్ట్లో ఉన్నంత ఎగ్జైట్మెంట్ మళ్ళీ కనిపించడం చాలా కష్టం. కానీ నిన్న సన్ రైజర్స్
హైదరాబాద్ థ్యాంక్స్ టు సన్ రైజర్స్ హైదరాబాద్ అని చెప్పుకోవాలి. వాళ్ళు ఓడిపోయినా దే ప్లేడ్ విత్ అ లాట్ ఆఫ్ హార్ట్ అండ్ దే ప్లేడ్ విత్ కరేజ్ అండ్ పోతూ పోతూ లక్నో సూపర్ జైంట్స్ కూడా తీసుకెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఇదే ఊపులో ఉన్న ఐపీఎల్ నెక్స్ట్ మ్యాచ్ అంటే ఈరోజు సిఎస్కే ఆర్ఆర్ మ్యాచ్ పక్కన పెడితే వెన్స్డే జరిగే ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ వైపే అందరి చూపు ఉంటుంది. ఎందుకంటే అది వర్చువల్ నాకౌట్ అని చెప్పుకోవాలి. ఒకవేళ కానీ ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోతే ముంబై ఇండియన్స్ విల్ క్వాలిఫై ఫర్ ద ప్లే ఆఫ్స్. మరి ఢిల్లీ క్యాపిటల్స్ కమ్బ్యాక్ ఇస్తారా అనేది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా సన్ రైజర్స్ హైదరాబాద్ నిన్న తమ మ్యాచ్ గెలిచి కేవలం 2 పాయింట్లు ఎంతో కొంత పరువు నిలబెట్టుకోవడమే కాకుండా ఐపీఎల్కి మళ్ళీ ఒక మంచి ఊపునిచ్చారని చెప్పుకోవాలి.